ఇలా అడుగుతున్నారు, సమ్మర్ సీజన్లో ఎక్కువగా స్కిన్ ట్యాన్ అవుతుంది, అలానే ఎక్కువగా డీహైడ్రేషన్ కూడా అనిపిస్తుంది. దీన్ని సాల్వ్ చేసుకోవాలంటే డైట్లో ఏమైనా మార్పులు చేసుకోవాలా, తెలియజేయండి. హలో ప్రవీణ్ గారు, మనకి ఎండలో బయటకు వెళ్ళినప్పుడు స్కిన్ ట్యాన్ అవ్వడానికి కారణం మన స్కిన్లో ఉండేటువంటి మెలనిన్ అనేటువంటి ఒక పర్టికులర్ కాంపోనెంట్. సో ఇది ఎండ తగిలినప్పుడు మన స్కిన్ బ్రౌన్ కలర్లో అయ్యి ఆ సన్ తాలూకు రేడియేషన్ నుంచి మనకి ప్రొటెక్షన్ లభిస్తుంది. ఎక్కువగా ఎండలో తిరిగినప్పుడు ఈ ఎక్కువగా కలర్ చేంజ్ అవ్వటం అనేది ఉంటుంది. ఇది ప్రివెంట్ చేయాలి అంటే కొంతవరకు సన్ స్క్రీన్ అప్లికేషన్ చేసుకుంటే మనకి ఉపయోగం ఉంటుంది. దాంతోపాటుగా ఎప్పుడు బయటికి వెళ్ళినా సరే కళ్ళకి అట్లాగే ఫేస్కి ప్రొటెక్షన్ కోసం హ్యాట్ యూజ్ చేయటం కానీ సన్ గ్లాసెస్ యూజ్ చేయటం కానీ ట్రై చేయొచ్చు. ఇక తీసుకునే డైట్ విషయానికి వస్తే డీహైడ్రేషన్ రాకుండా ఉండాలంటే వాటర్ ఇంటేక్ సరిగ్గా ఉండేలాగా చూసుకోవాలి. కేవలం లిక్విడ్ రూపంలో వాటర్ తీసుకోవటం మాత్రమే కాకుండా పుచ్చకాయ లాంటి ఫ్రూట్స్ రెగ్యులర్గా తీసుకోవటము, అట్లాగే ఆరెంజెస్ లాంటివి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నటువంటి అదర్ ఫుడ్స్ లైక్ కీరా దోసకాయ లాంటివి కూడా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ సప్పర్లో కూడా కూరల విషయానికి వస్తే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండేటువంటి సొరకాయలు, బీరకాయలు లాంటివి కూడా ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే కనుక మనకి డీహైడ్రేషన్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది.